ఫ్రెండ్స్, ఈ సిట్యుయేషన్స్‌లో మనకి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌ని 11 పేపర్ల నుంచి 6 పేపర్లకైతే కుదించడం జరిగింది. ఇదివరకైతే తెలుగు చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2, ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 2. సో, ఇలాగా ఒక పేపర్‌ని 2 విధాలుగా విడగొట్టి ఎగ్జామ్స్ అయితే పెట్టేవారు. అయితే ఈ పరిస్థితుల్లో 2 పేపర్‌ని కలిపి ఒకే పేపర్‌లో 100 మార్క్స్‌కి పెట్టడం వల్ల విద్యార్థులు చాలా వరకు సఫర్ అయితే అవుతున్నారు. సో, వాళ్ళందరికీ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఇలా కానీ చేస్తే మీరు ఖచ్చితంగా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లో మంచి విజయం అయితే సాధిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మాక్సిమం 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. సో, చూద్దాం ఫ్రెండ్స్ ఎంతమంది వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారో. సో, మీకు ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది. మనకి ఇంగ్లీష్ పేపర్‌కొచ్చేసి సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చి కింద క్వెషన్స్ అయితే ఇస్తారు. 30 మార్క్స్‌కి ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే ఇస్తారు. అలాగే గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్ బిలో 40 మార్క్స్ కండక్ట్ చేయడం జరిగింది. సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ 30 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. టోటల్‌గా 100 మార్క్స్‌కి ఇంగ్లీష్ పేపర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2 కలిపి ఒకే పేపర్‌లో ఇంగ్లీష్‌కి 100 మార్క్స్‌కి అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా చాలా కంగారైతే పడుతున్నారు. ఎటువంటి కంగారు లేదు. ఇప్పటి వరకు కూడా మీకు ఇప్పటి వరకు కూడా మీరు రివిజన్ మీద రివిజన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మారిన పేపర్‌ని బట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం టిప్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి మారిన పేపర్ ఎలా ఉంటది అనే విషయం మీద మనకి ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే త్వరలోనే అన్ని పేపర్స్‌కి సంబంధించిన పేపర్స్ అయితే మనకి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇంగ్లీష్ మాత్రమే మనకి నెట్‌లో ప్రొవైడ్ చేశారు. ఎటువంటి మోడల్ పేపర్ ఎలా ఉంటదని. త్వరలోనే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మోడల్ పేపర్స్ అయితే మనకి ఆన్‌లైన్‌లో అందుబాటులో అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు సోషల్ మరియు మ్యాథ్స్ అలాగే జనరల్ సైన్స్‌కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదివరకు సోషల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 అని చెప్పి మొత్తం 2 పేపర్‌లు అయితే నిర్వహించేవారు. ఇప్పుడు మనకి 2 పేపర్‌లు కలిపి ఒకే పేపర్‌లోకి తీసుకొచ్చి టోటల్ 100 మార్క్స్‌కి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 100 మార్క్స్‌కి కూడా మొత్తం 4 సెక్షన్‌ల కింద విభజించి 33 ప్రశ్నలైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ 33 ప్రశ్నలకి 100 మార్కులైతే ఉంటాయి. అయితే ఇప్పటివరకు కూడా మీరు ఏప్రిల్ నెల నుంచి కూడా ఇప్పటివరకు కూడా మీరు రివిజన్‌ల మీద రివిజన్ చేసే ఉంటారు. మనకి మాక్సిమం ఎస్సే క్వెషన్స్ మరియు షార్ట్ ఆన్సర్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి, ఇప్పుడు మీరు తప్పనిసరిగా కూడా వెరీ షార్ట్ అండ్ ఆబ్జెక్టివ్ టైపు వీటిల మీద దృష్టి పెడితే ఖచ్చితంగా విజయం మీదే అవుద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సెక్షన్ 1లో 1-12 క్వెషన్స్ అయితే ఇస్తారు. మొత్తం 12 మార్క్స్. ఇవి వెరీ షార్ట్ ఆన్సర్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్. ఇవి మీరు కింద ఒక క్వెషన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషను. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే బుక్‌లో ప్రతి టాపిక్ లైన్ టు లైన్ చదువుతారో ఖచ్చితంగా మీరు 12 మార్కులకి 12 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సో, మీరు ఈ 12 మార్కులు కూడా ఎక్కడ మిస్ చేయకండి. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే అనిపిస్తాయో సో, అవన్నీ కూడా ప్రతీదీ లైన్ టు లైన్ చదివితే ఈ 12 మార్క్స్ కూడా మీ చేతిలో ఉన్నట్టే. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా 13-20 అంటే మనకి మొత్తం 8 క్వెషన్స్ ఇస్తారు. 16 మార్క్స్. ఈచ్ క్వెషన్‌కి 2 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇవి కూడా మీరు ఎస్సే చదువుతారు. వెరీ షార్ట్‌లో చదువుతారు. ఈ షార్ట్‌లోనే మనకి చిన్న చిన్న క్వెషన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కడు కూడా ఇవి గమనిస్తూ ఉంటే చాలు. వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లో విజయం మీదే అవుద్ది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా రివిజన్ మీద రివిజను ఇప్పుడు ఫర్ సపోజు ఏదన్నా సోషల్‌లో ఒక లెసన్ తీసుకున్నట్లయితే భారతదేశంలో నదీ వ్యవస్థ గురించి తీసుకున్నట్లయితే అందులో ఎస్సే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతదేశంలో నదీ వ్యవస్థ తీరుతెన్నుల గురించి వివరించండి అని అంటారు. సో, అది ఎస్సే. ఈ ఎస్సే క్వెషన్స్‌నే మనం ఫ్రీడమ్ క్వెషన్స్ అంటాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించి రాస్తారు కాబట్టి సో, ఎంత రాసినా మనకి 10 మార్క్స్‌కి కూడా 8 మార్క్స్ లేదా 7 మార్క్స్ అంతకన్నా ఎక్కువ వేయరు. సో, మీరు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. వచ్చే క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్. ఈ 2 క్వెషన్స్ మీద మీరు దృష్టి పెడితే ఖచ్చితంగా ఎస్ఐ, వెరీ షార్ట్‌లో అందరూ
ఖచ్చితంగా బాగా రాస్తారు. సో, ఈ 2 కూడా బాగా రాస్తే మంచి మార్క్స్‌తో మీరు 10థ్ క్లాస్‌లో విజయం అయితే సాధిస్తారు. సో, మ్యాథ్స్ కూడా పేపర్ 1, పేపర్ 2 కూడా కలిపి ఒక పేపర్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో కూడా మీకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా క్వెషన్స్ ఉంటాయి. ఇవి మొత్తం మీకు 16, 12, 28 మార్కులకి ప్రతి పేపర్‌లోని 30 మార్క్స్‌కి ఇంచుమించు మీరు వెరీ షార్ట్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ మీద పట్టు సాధిస్తే ఖచ్చితంగా 30 మార్కులు మీ చేతిలో ఉన్నట్టే. ఎస్ఐ అలాగే షార్ట్ ఆన్సర్స్ మీరు ఇప్పటి వరకు కూడా రివిజన్ మీద రివిజన్ చేస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ చెబుతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా కూడా ఇందులో వచ్చే అవకాశాలే ఉన్నాయి. అయితే ఆబ్జెక్టివ్ మరియు వెరీ షార్ట్ ఆన్సర్స్ మీద దృష్టి పెట్టండి మ్యాథ్స్ కూడా. అలాగే జనరల్ సైన్స్ కూడా. సో, ప్రతి ఒక్కటి నేను చెప్పేదేంటంటే ప్రతి పేపర్‌లోని ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈసారి మాస్కులు ధరించి శానిటైజర్స్ అయ్యి అందుబాటులో ఉంచుతూ రూమ్‌కి 12 మంది లేదా 16 మంది చొప్పున కూర్చొని రాయిపిస్తారు కాబట్టి సో, చాలా స్ట్రిక్ట్‌గా జరుగుద్ది ఈ ఎగ్జామ్ హాలు. సో, ఎవరైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్ బాగా చదివి ఎగ్జామ్‌కి వెళ్తారో తప్పనిసరిగా వాళ్ళే విజయం సాధిస్తారు. అయితే మీకు ఇంగ్లీషు మోడల్ పేపర్ ఎలా ఉంటది? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వెషన్స్ ఇస్తారు అనే అంశం ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎస్ఎస్‌సి ఇంగ్లీష్ ఎగ్జామ్‌కి సంబంధించిన పేపర్ 1 అండ్ 2 కలిపి టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఎగ్జామ్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 15 మినిట్స్ టైం అయితే ఇస్తారు 100 మార్క్స్ కూడా. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ అనే ఒక 1-5 మార్క్స్‌కి అయితే ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి వస్తాయి. ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ అయితే ప్రొవైడ్ చేసి కింద క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, వీటి ఆన్సర్స్ ఖచ్చితంగా ఈ ప్యాసేజ్‌లో ఉంటాయి కాబట్టి 1కి 2 సార్లు పైనుంచి కింద వరకు కూడా చదువుతా, అర్థం చేసుకుంటా చదివితే ఈ క్వెషన్స్‌కి ఈజీగా ఆన్సర్ చేయగలరు. అలాగే మనకి 6-8 క్వెషన్స్ వచ్చేసి రీడింగ్ స్టేంజా కేర్‌ఫుల్లీ అని చెప్పి మనకొక పోయెమ్ లాంటిది ఒక స్టేంజా అయితే ఇస్తారు. దానికి సంబంధించిన క్వెషన్స్ కూడా కింద ఆప్షన్స్‌లో కూడా అడుగుతారు. సో, ఈటిని కూడా మనం శ్రద్ధగా చదివినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం. 9-10 క్వెషన్స్ వచ్చేసి మనకి మళ్ళీ ప్యాసేజ్ ఇస్తారు. దానికి సంబంధించిన కింద క్వెషన్స్ ఇచ్చే ఆప్షన్స్ ఇస్తారు. అలాగే మనకి 11-15 క్వెషన్స్‌కి వచ్చేసి మనకి ఒక టేబుల్ అయితే ఇస్తారు. ఈ టేబుల్‌లోనే మనకి ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో, మనకి కింద క్వెషన్స్‌కి అనుగుణంగా ఈ టేబుల్‌లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో గ్యాదర్ చేసుకొని టోటల్ తెలుగు, ఇంగ్లీషు పలానా జ్యోతికి తెలుగు, ఇంగ్లీషు కలిపితే ఎన్ని వచ్చాయి మార్క్సు. సో, అలాగా ఎవరికి దేని మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయి అలాగ అడుగుతూ ఉంటారు. సో, ఇవన్నీ సింపుల్ లాజిక్‌తో పైన టేబుల్ చూస్తే కింద అయితే ఆన్సర్స్ చేయొచ్చు. సెక్షన్ బి అయితే గ్రామర్, వొకాబులరీ ఇవి మీ స్కూల్స్‌లో టీచర్స్ మీకు నోట్స్‌లో పాయింట్స్ ఇవన్నీ చెప్తారు కాబట్టి సో, ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామర్ అండ్ వొకాబులరీని మీకు నోట్స్‌లో చెప్పింది ఫాలో అవుతే సరిపోద్ది. ఈజీగా మీరు ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఇక సెక్షన్ సి వచ్చేసి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఇస్తారు. మనకి ఇందులో ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చి కింద మనకి ఒక లెటర్ రైటింగ్ కానీ లేదా మనకి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య డైలాగ్స్ గ్యాదరింగ్ గాని సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఇస్తారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంగ్లీష్ పేపర్‌ని అయితే సులభంగా మార్క్స్ అయితే సాధించవచ్చు. ఇంగ్లీష్ మీద చాలా మందికైతే భయమైతే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ క్వెషన్ పేపర్‌ని ఒకసారి ప్రింట్ ఔట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఒకసారి పైనుంచి కింద వరకు చదవండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ మీద భయమైతే పోతుంది. త్వరలోనే అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి సో, ప్రతి ఒక్కరు కూడా ఈ మారిన పేపర్‌కి అనుగుణంగా ఇప్పటి నుంచి కూడా చదవండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎస్సైస్, షార్ట్ ఆన్సర్స్ చదివేసే ఉంటారు. రివిజన్ మీద రివిజన్ ఇంచుమించు 4, 5 టైమ్స్ అయితే చదివిస్తారు కాబట్టి సో, అవి ఇంక పక్కన పెట్టేయండి. ఇప్పుడు మారిన పేపర్‌కి అనుగుణంగా ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఇవన్నీ బాగా పట్టు సాధిస్తే 2 పేపర్‌లోని పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వెషన్స్ మీరు అన్ని లైన్ టు లైన్ చదివితే ఖచ్చితంగా బిట్లయితే దొరుకుతాయి. టెక్స్ట్ బుక్ వెనకాల లెసన్‌కి ఎనకాల కూడా బిట్స్ అయితే ఉంటాయి. సో, అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తా చదవండి. సో, విజయం అయితే మీదొస్తది. మరింత అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవుతుండండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. 10థ్ క్లాస్ విద్యార్థుల కోసం ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.